కుంభరాశి వారికి ఫిబ్రవరి 2 సోమవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే ఈరోజు జరిగేటువంటి దినఫలితాల ప్రకారం నేను చెప్పబోయే మాటలు సాధారణంగా కాదండి. ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం రోజు మధ్యాహ్నం మీ జీవితంలో హఠాత్తుగా ఒక వార్త రాబోతుంది. మీరు ఊహించని విధంగా మీ మనసును కదిలించే విధంగా మీ జీవిత దిశనే మార్చేలా ఉండే ఒక సమాచారం అన్నమాట ఇది. కుంభరాశి వారికి ఇది సాధారణ రోజు కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక మలుపు తిప్పే రోజు అనమాట. ఒక్క నిమిషం తప్పకుండా ఆగి వినండి, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. అలాగే ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రంలో ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందకి పరిగణించబడతారనమాట. ఎందుకు కుంభరాశి వారు అంటే, ఎందుకంటే ఈ నక్షత్రాల మీద శని గ్రహ ప్రభావం మరియు రాహు ప్రభావం ఉంటుంది. అందుకే కుంభరాశి వారు చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు, భిన్నంగా కూడా ఆలోచిస్తూ ఉంటారండి. బాధను లోపలే దాచుకుంటూ ఉంటారు, బలంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా సున్నితమైనటువంటి మనసు అయితే ఉంటుందన్నమాట. ఈరోజు కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి లేత నీలం, లైట్ బ్లూ, అలాగే వైట్ కలర్ అనమాట. ఈ రంగులు ధరిస్తే మనసుకు శాంతి, మాటలకు బలం, నిర్ణయాలకు స్పష్టత, శుభవార్త వేగంగా చేరే శక్తి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 2, 11 అండి. ఈ సంఖ్యలు సంభాషణలు, ఫోన్ కాల్స్, మెసేజెస్, నిర్ణయాలు, డాక్యుమెంట్స్, వాటితో సంబంధం ఉన్న విషయాలు శుభ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఈరోజు మీకు ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు ప్రయాణం తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ దిక్కులో ప్రయాణం, ఇంటర్వ్యూ, పని మాట, డాక్యుమెంట్ పనులు, ముఖ్యమైన కలయికలు చేస్తే శుభ ఫలితాలు అయితే మీకు తప్పకుండా వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు కుంభరాశి వారికి చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి రోజు అండి. మధ్యాహ్నం హఠాత్తుగా ఊహించినటువంటి ఎన్నో మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనదైతే కాదండి. అలాగే ఈ రాశి వ్యక్తులు అతి సామాన్యులైతే కాదనమాట. ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలి. కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా ఉంటారనమాట. మొట్టమొదటిగా చెప్పాలంటే మీ పేరే చెప్పాలి. ఎందుకంటే నీతి నిజాయితీ ఎక్కువగా మంచితనంతో ఉంటారు. ఇక ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అంటే అది కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసేటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ దేని గురించైనా తెలుసుకోవాలి అనుకునేటువంటి తపన ఆశ్చర్యపరిచేటువంటి విధానం, మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. వెనకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన, ఒక మనిషిని నమ్ముకున్న, ఒక మాట మీద నిలబడి ఉంటారండి. కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తిని చాలా అరుదుగా చూస్తూ ఉంటామన్నమాట. కానీ మీరు ఏంటంటే కనుక చాలా అంటే చాలా నిజాయితీపరుడు, ఎక్కడో వేళ్ళ మీద నూటికో కోటికో లెక్క పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు అనమాట. అయితే మీరు ఒక మాట ఇచ్చినా, ఏదైనా సహాయం చేయాలనుకున్న వెంటనే మీ మైండ్ సెట్ అనేది అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉంటుందండి. చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఆచరణలో పెడుతూ ఉంటారనమాట. ప్రతి విషయాన్ని అయితే ఆచరించేటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుందన్నమాట. ఇక మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఉండేటువంటి వ్యక్తులు నలుగురికి చెప్పకుండా ఉంటారు. మీ యొక్క రూపం విషయానికి వస్తే కనుక మీరు బంగారంలో ఉంటారండి. అంటే ఆకర్షణీయమైనటువంటి రూపలావణ్యంతో ఉంటారనమాట. పైకి కొంచెం గంభీరంగా కనిపించినప్పటికీ కూడా మనసు మాత్రం వెన్నపూస లాంటిది. అలాగే మీకు ఏంటంటే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపించిందని అనుకోండి, వెంటనే చేసేస్తారండి. ఇది మంచా చెడా అని కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు తీసుకున్నటువంటి ప్లాన్స్ ఫాస్ట్గా ఉండడం ఏంటంటే మీ జీవితం అనేది కొంత తారుమారు అవుతూ ఉంటుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ రోజున మీరు ఏంటంటే కనుక మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా దెబ్బ పడబోతుంది. అది కూడా ముఖ్యంగా మీ శత్రువులకు, అవతల వారు ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అది మీ శత్రువుల గుండెల్లో వాళ్ళను నిద్రపోనివ్వకుండా చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా మీరు చెప్పుకునే విధంగా ఉంటారనమాట. ఇక భార్యాభర్తల విషయంలో ఈరోజు చాలా అనుకూలంగా అయితే ఉందండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని ముందుకు ఎలా గడపాలి, ఎలా ప్లాన్ వేసుకోవాలి, పిల్లల విషయంలో కూడా అని ఆలోచిస్తూ ఉంటారనమాట. పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల చదువు పరంగా కానీ, పిల్లల జీవిత పరంగా కానీ ఏ విధంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. మరైతే అంత ఈజీ అయితే కాదండి, సామాన్యమైనటువంటి విషయం కానీ కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి, ఒక నూతన ప్రవేశం అనేది కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే ఈ రోజున మీరు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అది కూడా ఫోన్ కాల్ ద్వారానా, లేదంటే
ఎస్ కానీ ఎం కానీ అక్షరం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ మీకు తెలియపరచడం అయితే కానీ ఆ రహస్యం అనేది మీ చెవిన పడటం, లేదంటే దానికి సంబంధించినటువంటి తాలూకా విషయంలో మీరు తీసుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేయడం జరుగుతుందన్నమాట. ఇది యాదృచ్ఛికంగా అయితే జరిగిపోతుందన్నమాట. మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటిగా మీ శక్తులు ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో, లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనో మీకు సూచనలు అయితే ఇస్తూ ఉంటారండి. ఇది కూడా దైవానుగ్రహం అని మీరు నమ్మాలి. అలాగే మీరు మీ నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు, కుటుంబానికి చాలా గౌరవం ఇస్తారు, స్నేహితులు కావచ్చు, ఇలా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారనమాట. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిదండి. అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరండి. ఇక పాత స్నేహితులను కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా దిట్టంగా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యాలతో అందరినీ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటున్నారనమాట. కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారండి ఈ రోజున. ఇక ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుంది. అంటే వారు మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా ఈ రోజున మీ జీవితంలో కలగబోతుందండి. అది కొంత చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా అయితే ఉండాలని చెప్పి జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పబడింది. కాబట్టి మరి ఈ రోజునైతే మీ జీవితంలో నూతన పరమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరి కొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడేసే విధంగా ఉండబోతున్నాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీ చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు మంచి ప్రాముఖ్యతనైతే పొందబోతున్నారనమాట. అంతేకాకుండా మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారే మరలా మీతో పలకరించడం కానీ, వారి దగ్గర అవ్వడం కానీ, ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని, మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని కూడా నింపుతాయండి. అంతేకాకుండా తిరిగి వారితో మీతో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారనమాట. ఇలా నూతనపరమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది తేలిక పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా ఆనందంగా జీవితాన్ని ఈరోజు గడుపుతారండి. ప్రశాంతమైనటువంటి మనసుతో కూడా ఉంటారనమాట. ఎవరి జోలికి వెళ్ళొద్దండి. ఎవరిని కూడా ఎక్కువగా పలకరించడం, గొడవలు పెట్టుకోవడం, ఇటువంటివన్నీ కూడా చేయకండి. ఇక ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో, అంటే శ్రమతో కూడినటువంటి మీ పనులు గొప్ప ఫలితాలు కూడా ఈరోజు మీరు అందుకోబోతున్నారు. సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా కూడా మారబోతున్నాయన్నమాట. అలాగే కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మిమ్మల్ని పలకరిస్తాయండి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయన్నమాట. ఇక ఈ రోజున మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీకు శాంతిని అయితే ఇస్తుందన్నమాట. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ప్రదోష సమయంలో, అంటే సాయంకాలం సమయంలో దీపారాధన తప్పకుండా చేసుకోండి. మీ కృషికి తగినటువంటి గౌరవాలు ఈ రోజున మీకు దక్కించుకోబోతున్నారు. కుటుంబ వ్యవస్థ యొక్క సూచనలు మంచిగా ఉంటాయన్నమాట. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ఈ రోజున విష్ణు సహస్రనామం చదవడం అనేది కూడా మీరు ఎక్కువగా మేలు చేస్తుందండి. ఇక ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క పూజకు తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల ఈరోజు మీకు అద్భుతంగా కూడా ఉంటుంది. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి. మీ వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున ముందుకు తీసుకువెళ్తారనమాట. కుటుంబ సంతోషం అనేది ఈ రోజున మీరు మరింత ఎక్కువగా ప్రశాంతతనైతే ఇస్తుంది. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారండి. ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అయితే అవుతుందన్నమాట. అంటే మీకు ఏదో ఒక తెలియని మార్పు అనేది మీకు కనిపిస్తుందండి. ఇక ఈ రోజున ఓం గం గణపతియే నమః, ఓం నమః శివాయ ఇలాంటివన్నీ నామాలను జపించుకుంటూ ఉండండి. ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా కూడా మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఈరోజు మీరు దక్కించుకోబోతున్నారు. వ్యాపారంలో జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరం అనమాట. ఇక ఈ రోజున మీరు లాభాల బాటైతే పట్టబోతున్నారండి. ఈ రోజున మీరు సూర్య నమస్కారం కూడా తప్పకుండా చేసుకోండి. ఈశ్వర ధ్యానం కూడా చేయడం వల్ల ఏంటంటే మీకు శత్రునాశనం అనేది జరుగుతుందనమాట. అలాగే ఇక ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైతే ఉంటే ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా మీరు ఒకరినొకరు చెప్పుకోవడం కానీ, మీ యొక్క విభేదాలు అనేవి దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా, అలాగే మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు, ఇక మీకు కొంత సమయాన్ని అయితే కేటాయించుకోలేకపోతున్నారని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఉంటే కనుక ఈ కారణాలు కూడా ఈ రోజున దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం కూడా చూసుకోండి.
ఈ రాశి వారికి అయితే ఈరోజు ఈ విధంగా ఉందండి. మధ్యాహ్నం తర్వాత ఊహించినటువంటి అద్భుతం తప్పకుండా జరుగుతుంది. మీ జీవితానికి ఆనందపరిచే సంతోషకరమైనటువంటి శుభవార్తలు కూడా వింటారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.